టీవీకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు విజయ్. సీఎంగా విజయ్ ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే విజయ్కు మద్దతుగా ఎమ్మెల్యేల నుంచి సంతకాలు సేకరించారు. ప్రభుత్వ ఏర్పాటుపై టీవీకే ముందు పలు ఆప్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే, ఏయుఎంఎల్తో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఒక ఆప్షన్, ఏఐడీఎంకేతో కలిసి వెళ్లడం మరొక ఆప్షన్. లేదంటే కొత్త కూటమి వైపు విజయ్ అడుగులేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఇప్పటికే విజయ్ కోరితే మద్దతిస్తామని వామపక్షాలు, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ స్పష్టం చేశాయి. డీఎంకే కూటమి సమావేశానికి కాంగ్రెస్ గైర్హాజరు కావడంతో ఆ పార్టీతో జర్నీకి విజయ్ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు స్టాలిన్ రాజీనామాకు గవర్నర్ ఆమోదించారు. డీఎంకే కూటమి పార్టీలతో స్టాలిన్ సమావేశమయ్యారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. చెప్పండి, ఏవైతే 5, 4, 3, 2 సిపిఐ, ఏఐఎంఎల్, అటు కాంగ్రెస్, ఇంకొక పార్టీతో కలుపుకుని, సో వీటి మద్దతు కోరుకునే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? ఈవెన్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా కూడా ఇంకో 4-5 సీట్లు అవసరం అవుతాయి విజయ్కి. ఏం చేయబోతున్నారు? తాజా పొలిటికల్ అప్డేట్స్ ఏంటి అక్కడ? అండ్ కాంగ్రెస్, డిఎంకే ఈ కూటమి సమావేశానికి గైర్హాజరు అయినట్టుగా కూడా చెప్తున్నారు. బిందు, తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నటువంటి రాజకీయ పార్టీగా అవతరించినటువంటి టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరటం జరిగింది. 2 వారాల్లో తమ ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ నిరూపించుకేందుకు అవకాశం కల్పించాలని కోరుతోంది. మరోవైపు గవర్నర్ కలిసేందుకు రేపు సిద్ధమవుతున్నది. ప్రధానంగా టీవీకే శాసనసభ పక్ష నాయకుడిగా విజయ్ కొద్దిసేపటి క్రితం ఏదైతే ఈరోజు మధ్యాహ్నం ఎన్నిక అవడం జరిగింది. ప్రధానంగా యొక్క తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త సంచలనంగా మారినటువంటి టీవీకే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 118 స్థానాలకు 10 స్థానాలు దూరంగా ఉండడంతో ఈ యొక్క ఎమ్మెల్యేలను సంబంధించి తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఈ యొక్క టీవీకే పార్టీ పెద్దలు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతోనూ, ఇటు వీసీకే పార్టీతో, ఇటు డిఎండికేకి సంబంధించి సిపిఎం, సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. డిఎంకే అలయన్స్కి సంబంధించినటువంటి పార్టీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండడం ఇప్పుడు ఏదైతే టీవీకే వైపు మంతనాలు సాగిస్తున్నట్లుగా ఇక్కడ సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఎమ్మెల్యేలు, టీవీకి ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఓల్డ్ మహాబలిపురంలో ఉన్నటువంటి క్యాంపు రాజకీయాలకు సంబంధించి తరలిస్తున్నటువంటి ప్రచారం కొనసాగుతుంది. మరోవైపు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, మెజారిటీ 118 స్థానాలకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ దాటేందుకు కావాల్సినటువంటి ఎమ్మెల్యేలను కూడగట్టడంలో మిగిలినటువంటి పార్టీలతో పొత్తులు ఏ విధంగా కొనసాగించాలనే దానిపైన కూడా సుదీర్ఘంగా మంతనాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నాయకుల్ని కాంటాక్ట్ చేసినట్టుగా తెలుస్తోందా? కాంగ్రెస్ కానీ, వీసీకే కానీ, లేకపోతే పీఎంకే కానీ ఇలాంటి నాయకులతో ఏమైనా సమావేశాలు జరగడం లాంటి వాతావరణం ఏమైనా కనిపిస్తోందా? కేవలం టీవీకే పార్టీకి సంబంధించి ఇంటర్నల్ మీటింగ్స్ మాత్రమే జరుగుతున్నాయా? ఇప్పటికే టీవీకే పార్టీకి సంబంధించి శాసనసభ పక్ష నేతగా విజయ్ ఎన్నికయ్యారు. సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి సెంగోటియన్ ఏదైతే గతంలో అన్నాడీఎంకేలో కీలక నేతగా వ్యవహరించినటువంటి ఆయన ఇక టీవీకేలో చాలా కీలకంగా మారారు. ఆయన ద్వారా మిగిలినటువంటి పార్టీ నాయకులతో, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏ పార్టీతో పొత్తులు వెళ్తే మనకి ప్రభుత్వ ఏర్పాటుకు సుస్థిరత వస్తుంది అనే అంశానికి సంబంధించి ప్రధానంగా ఆయన ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో పూర్తి స్థాయిలో అనుభవం ఉన్నటువంటి సెంగోటియన్ ఈ యొక్క పార్టీల అలయన్స్కి సంబంధించి పార్టీలో ఎమ్మెల్యేలను తీసుకొచ్చే క్రమం బాధ్యత ఆయనపై పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 118 స్థానాలకు సరిపడా ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మద్దతు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. వీసీకేతో పాటు పీఎంకే పార్టీ, ఇటు కమ్యూనిస్టు పార్టీలు, ఇటు ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కూడా ఇటువైపు మద్దతు ఇచ్చేందుకు సన్నద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి తగ్గట్టుగా కాంగ్రెస్ వదిలేసుకోవడానికి ఎంతవరకు సిద్ధంగా ఉంది అనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే మనం ఇండి బ్లాక్ లో కాంగ్రెస్ పార్టీతో సమానమైన స్టేచర్ ఉన్న 2 పార్టీలు, ఇక్కడ డిఎంకే కానీ, అటు టీఎంసీ కానీ. ఈ నేపథ్యంలో డిఎంకేని కంప్లీట్గా వదులుకుని టీవీకేకి మద్దతు ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ?
ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికలకు ముందు జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో ఈ యొక్క దేశ రాజకీయాలను ప్రభావితం చేసే దిశలో డిఎంకే ఆనాడు కాంగ్రెస్తో టీవీకే పొత్తు ప్రయత్నం చేసినప్పటికీ అనుకోని విధంగా కాంగ్రెస్ అలయన్స్ తోటి కాంగ్రెస్ డిఎంకేతో వెళ్ళటం జరిగింది. ఈ యొక్క పరిణామాల తర్వాత ఎన్నికల ఫలితాల్లో పూర్తి స్థాయి వ్యతిరేక పవనాలు రావడంతో ఇప్పుడు 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టీవీకేతో కలిసి ప్రయాణించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కమ్యూనిస్ట్ పార్టీలు వీసీకే పార్టీ విడుదలే కచ్చి పార్టీ ఏదైతే ఉందో వీసీకే పార్టీ ఉందో దానికి 2 ఎమ్మెల్యేలు కూడా ఇటు ఈ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి క్షేత్రస్థాయిలో కింది స్థాయి ప్రముఖ పార్టీ నాయకులతో టీవీకే సీనియర్ పార్టీ నేతలంతా కూడా ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొంత ఈ కొత్త అలయన్స్ లో మిగతా అన్ని పార్టీలు టీవీకే కాకుండా మిగతా అన్ని పార్టీలు మైనర్ పార్టీలే అయినప్పటికీ కూడా వాళ్ళు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎటువంటి డిమాండ్స్ వినిపించే అవకాశం ఉంది? డిప్యూటీ సీఎంలు లేకపోతే కీలకమైన పోర్ట్ఫోలియోలు అడిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఆ స్టేచర్ కలిగిన నాయకులు ఆయా పార్టీలో ఉన్నారా ప్రస్తుతం? ఖచ్చితంగా యొక్క పార్టీ ఏర్పాటుకి సంబంధించి కింది స్థాయి పార్టీలు ఏదైతే ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించి కావచ్చు, పిఎంకే పార్టీకి సంబంధించి ఆయన సతీమణి పిఎంకే పార్టీ అధినేత ఆ పార్టీ ఆయన సతీమణికి మంత్రి పదవి ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తే తన పార్టీ నుంచి మద్దతులు ఇస్తారు అన్నటువంటి సమాచారం కూడా క్షేత్రస్థాయిలో రాయబారం నడిపినట్లుగా తెలుస్తోంది. మరి సిపిఎం సిపిఐ పార్టీకి సంబంధించి చెరో 2 పార్టీ నుంచి 2 ఎమ్మెల్యేలు గెలిచిన నేపథ్యంలో వారి పార్టీ నుంచి కూడా మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వారి డిమాండ్లన్నీ కూడా అనుకూలంగా స్పందించిన తర్వాతనే వారి మద్దతు తీసుకునేందుకు ముందుకు వెళ్లే దిశగా టీవీకే పార్టీలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖ పార్టీ నాయకులు అంతా కూడా క్షేత్రస్థాయిలో తమ యొక్క ప్రతివ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి పరిణామాలన్నీ కూడా ఈ నెల 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మూర్తి, లాస్ట్ మైల్ ఈ 10 సీట్లు అన్నవి ఆ లాస్ట్ మైల్ దగ్గర విజయ్ ఆగిపోయిన పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఫ్యూచర్లో కొంత గవర్నెన్స్లో కానీ ఈ 5 ఏళ్లు ప్రభుత్వం నడపడంలో కానీ ఇది కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుందంటే ఏం చెప్తారు మూర్తి? తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో టీవీకే ఎన్నికల ఫలితాల్లో టీవీకే ఒక సంచలనాత్మకమైనటువంటి ఫలితాలు సాధించింది. ఏదైతే దశాబ్దాల తరబడి తమిళనాడు ద్రవిడ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించినటువంటి డిఎంకే పార్టీ కావచ్చు, అన్నా డిఎంకే పార్టీ కావచ్చు, వాటిని ఇద్దరిని కూడా మట్టి కరిపించి టీవీకే అత్యధిక స్థానాలు గెలుచుకుని ఒక సంచలనమైనటువంటి ఫలితాలు తీసుకురావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో డిఎంకేతో దూరంగా ఉంటూనే ప్రధానంగా మిగిలినటువంటి పార్టీలను కలుపుకుని ఒక సుస్థిరత ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఈ యొక్క టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు, ఇటు వీసీకే పార్టీ, పిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ఇతర పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలను కూడా మద్దతు కూడగట్టే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠనైతే కొనసాగిస్తూ ఉన్నాయి. మూర్తి, ఇంకొక విషయం ఏంటంటే మొత్తం ప్రచారం అంతా కూడా అటు బీజేపీకి ఇటు డిఎంకేకి వ్యతిరేకంగా వాళ్ళిద్దరినే తన పోటీదారులుగా చూపిస్తూ ఆయన ప్రచారం మొత్తం చేసిన పరిస్థితి. ఇప్పుడు ఈవెన్ ఈ 10 సీట్లు తక్కువ అయినప్పుడు కూడా ఆ 2 పార్టీల వైపు విజయ్ అసలు చూడట్లేదు. మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టుగా చాలా పరిణామాలను బట్టి కూడా మనకు అర్థమవుతోంది. బట్ స్టిల్ ఆ 2 పార్టీల వైపు చూసే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎలా అర్థం చేసుకోవచ్చు? తమిళ ప్రజలు కానీ టీవీకే కానీ దీన్ని ఎట్లా చూస్తోంది? ప్రధానంగా తమిళనాట ఈ యొక్క టీవీకే సాధించినటువంటి అత్యధిక స్థానాలతో ఒక్కసారిగా తమిళనాడు ద్రవిడ రాజకీయాలన్నీ కూడా మారిపోయాయి. గతంలో అన్నా డిఎంకేలో ఏఐడిఎంకేలో కీలకంగా వ్యవహరించినటువంటి సెంగొట్టియన్ ఈ యొక్క టీవీకేలో తన యొక్క రాజకీయ చతురతను ఆయన క్షేత్రస్థాయిలో ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏ పార్టీలతో కలుపుకోవడం ద్వారా రాష్ట్రంలో సుస్థిరతమైనటువంటి పాలన అందించేందుకు అవకాశం ఉంటుంది అనే దిశగా పార్టీలో ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులతో కలిసి ముందుకు వెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు కూడగట్టాలనే అంశానికి సంబంధించి లోతుగా వారంతా కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 7వ తారీఖు నాటికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఓవైపు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నప్పటికీ మిగిలినటువంటి పార్టీల మద్దతులో ఎలా వ్యవహరించాలి, ఆచితూచి ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచనతో టీవీకే చాలా వ్యూహాత్మకంగా వెళ్తోంది. దశాబ్దాల తరబడి
చాలా కీలకంగా వ్యవహరించినటువంటి ద్రవిడ పార్టీలను కాదని తమ పార్టీకి అవకాశం కల్పించినటువంటి తమిళ ప్రజల మన్నలు పొందేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో విజయ్ నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ఓకే మూర్తి, థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి తమిళనాడు పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. డిఎంకే ఏఐడిఎంకే కూటములను కాదని టీవీకేకి అధికారం కట్టబెట్టిన పరిస్థితి. సింగిల్ డిజిట్ పార్టీలు ప్రస్తుతం 5-6 వరకు ఉన్నాయి. వీరందరి మద్దతు ప్రస్తుతం టీవీకే విజయ్కి చాలా కీలకంగా మారుతున్న పరిస్థితి. వీటిని ఎంతవరకు సాధించగలుగుతారు, వాళ్ళ డిమాండ్లని ఎంతవరకు నెరవేర్చగలుగుతారు, అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు కింగ్ మేకర్స్ కాబోతున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి పోర్ట్ఫోలియోస్ డిమాండ్ చేస్తారు, విజయ్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు. మరొక వారం రోజుల పాటు తమిళనాడు న్యూస్ మాత్రం అత్యంత ఆసక్తిగానే కొనసాగే అవకాశం ఉంది.